హాయ్, వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. మాస్కర్ దాస్ విశ్వక్సేన్ కథానాయుడుగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సూర్యదేవర నాగవంశీ, సాయి చౌదన్య నిర్మాతలు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి కథానాయకులుగా నటించారు. ప్రముఖ స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక భారీ అంచనాలతో మే 31వ తేదీన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ప్రేక్షకుల ముందు వచ్చింది. కాగా మూవీ మేకర్ సినిమాలోని హైలైట్స్ ను స్పెషల్ చిట్ చాట్ లో తెలియజేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మనుషులు 3 రకాలు: ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. ఇది బాగా వెళ్తుంది అనమాట, బాగా రీచ్ అయింది డైలాగు. ఇంకా ఈ సినిమాలో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న అంటే బేసిక్గా నేను చేశాను కాబట్టి నాకు కొన్ని తెలుసు, ఇంకా మేము లేని సీన్స్ కూడా మీకు తెలుసు కాబట్టి. సినిమాలో చాలా చాలా ఐకానిక్ సీన్లు, అదిరిపోయే షార్ట్లు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. నవీన్ నులి ఉన్నాడు కదా మన ఎడిటర్, నేను 2 డైలాగులు పెట్టాను. నా ఇన్ని డైలాగులు ఉన్నాయి, పెట్టాను టీజర్ లో పెట్టలేదు. ఏంది ఇన్నున్నాయి అది అనుకుంటే అది మొత్తం ట్రైలర్ లో దించేసిండు. సో దెబ్బ క్యారెక్టర్ థియేటర్ కి రాకముందు చాలా బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా బేసిక్గా నేను నా చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అన్ని సినిమాల్లో ఇలా మీసం తిప్పడం చూసా, లేకపోతే ఇలా తిప్పిన వాళ్ళని చూసా, ఇలా ఇది ఈ కొత్త స్టైల్ ఏంటన్నా ఎవరు అది డైరెక్టర్ గారు చెప్పారా, మీకు అనిపించిందా? అంటే నేను కత్తిని లుక్ టెస్ట్ అవుతున్నప్పుడు బేసిక్ గా అద్దంలో చూసుకుంటాం కదా ఒకసారి, మనం ఎట్లా పొలిటీషియన్ అయితే అని మంచి కత్తినప్పుడు ఎగ్జైట్మెంట్ తో అది వచ్చింది. వచ్చి ఫోటోషూట్ రోజు అన్న ఇది ఒకటి ఉంటుంది పెడితే, కానీ అలా అని టైగర్ అంటే షాట్ లో నెక్స్ట్ లెవెల్. బాధ ఏంటంటే ప్రమోషన్ మీకు ముందే చెప్తున్నాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఎక్కడైతే ఇలా తిప్పి టైగర్ అన్నాడో ఆ సీన్ మాత్రం మిస్ అవ్వకండి. థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్తో బద్దలైపోతుంది. ఆ సీన్ తర్వాత క్యాజువల్ గా మొన్న చేతు నేను మాట్లాడుకుంటున్నాను. ఇది పడ్డ తర్వాత, టైగర్ అని పడ్డ తర్వాత సీన్ మనది ఆల్మోస్ట్ ఎక్కడొస్తుందో తెలుసు కదా నీకు, నేను చెబుతానన్నా. ఆ తర్వాత నువ్వు మళ్ళీ విశ్వక్తి దమ్కి వేసినా చూసేస్తారు అన్న. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న, అంత కిక్ ఉంటుంది ఆ సీన్. తక్కువ ఫైట్ ఉండదు అక్కడ అస్సలు, కానీ ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు అదే. ఆ సీన్ లో కూడా నేను అప్పుడు మోటార్ పక్కన నాకు గుర్తుందో లేదు మీకు, ఆ సీన్ చేసి వస్తున్నప్పుడు నిజంగా టైగర్ వస్తుందన్న గుజం వచ్చింది. మామూలుగా లేదు అసలు. ఆ హెయిర్ కట్ చేసింది కానీ, ఆ గడ్డం, మేసం, బాడీ లాంగ్వేజ్, అసలు ఈ సినిమాకి ఎంత ప్లస్ అయినాయి అంటే ఇంకా చాలా మంది ఇంక సింహాద్రిలో ఎన్టీఆర్ గారిని చూసినప్పుడు ఒక కిక్ ఉంటుంది, అలాంటి కిక్ మళ్ళీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మీకు అంటే మీరు ఎదిగే స్థాయిలో ఇలాంటి సినిమా పడడం అనేది. అంటే ఇప్పటివరకు విశ్వక్సేన్ గారు అంటే ఒక టైర్ 2 హీరో, ఇలాంటి ఒక ఇది ఉంది కదా. నాకు ఎందుకు ఈ సినిమా తర్వాత మీరు ఆ టైర్ 1 బ్యాచ్ లో ఉంటారని నాకు అనిపిస్తుంది. ఆ రేంజ్ మాస్ అయితే పడింది. టైర్ ఆ రోజు పంటి మీద చేస్తున్నాం, టీం అందరం పోవడానికి ఒక పెద్ద పంచాయతీ, 2-3 గంటలు పడుతుంది. అందరం పోయి జిమ్మిల్ పోయి రైట్లు పోయి మొత్తం పంచాయతీ పమ్మి గారు పోయి ఆయన ఎత్తుకొని పోయి కంటిన్యూటీ కోసం అందరం పోతే చెప్పులు కొడుతున్నాయి. ఎక్కడ సీన్ డిస్టర్బ్ అయిద్దామని అందరికి ఒక చిన్న భయం. ఇంపార్టెంట్ సీన్ వర్షం పడి ఎక్కడో అయిపోయి, అండ్ మనది లాస్ట్ 2 days అనుకుంటాం. తర్వాత ఆర్టిస్ట్ డేట్లు కావాలి, మళ్ళీ అందరు డేట్లు కుదిరినప్పుడు మళ్ళా రావాల్సి వస్తుంది. 15 days తర్వాత థాట్ లో లైట్ ఆల్మోస్ట్ 20 మంది ఆర్టిస్టుల డేట్లు ఆ ఒక్కరోజు ఆ సీన్ కావాలి. ఆ ప్రెజర్ అంతా ఉండేసరికి ఆ వర్షం ఆగిందని చెప్పి వెళ్ళి ఆ షాట్లు తీస్తుండే మిగిలిన. సో అప్పుడే టైగర్ షాట్ తీసినాం, ఫస్ట్ తీసినాం. అన్న 1 more అంటే ఎవ్వరు 1 more అనట్లేరు. 1 more అయ్యేలాగా చెయ్యట్లేదు, ఎవరు వాడు భయంతో బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడితే తెలియదు. ఆయన అలా చూస్తుంటే గూస్ బంప్స్ ఇక్కడ నాకు. అవును, టైగర్ ఐస్ చూడండి, నైస్ చూడండి. అక్కడ పక్కన పెడితే ఎగ్జాక్ట్ టైగర్ లో ఆ ఇంటెన్స్ ఎలా ఉంటుంది ఆయన ఐస్ అవుతుంది. పర్ఫార్మర్ కాబట్టి ఒక పర్ఫార్మర్ పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ గారి. కాదు ఇప్పుడు ఐస్ అన్నారు కదా ఆయన. మొన్న సుమార్ట షోకి వెళ్తే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఫేస్ ఇంతవరకు కవర్ ఉండి ఒక ఫోటో వేసాను, వేసి ఇది ఎవరి ఫోటో చెప్పంటే నాదే అంటున్నాడు.
నాదే ఫోటో అన్నాడు, పక్కన చేతు ఉన్నాడు, చేతి కూడా ఇద్దరు, ఇది నీదే విశ్వక్ నీదే అన్నారు ఇద్దరు. అది ఓపెన్ చేస్తే అన్నది ఆ ఫోటో నిజంగా అట్లనే యాజ్ ఇట్ ఈస్. అంటే నువ్వే కన్ఫ్యూజ్ అయినా అంటే ఎంత క్లోజ్ ఉంటుందో ఆలోచించు. మన సినిమాతో పాటు నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉందన్న, కాబట్టి పని గడిగేస్తా. ఈసారి ఆంధ్రాలో ఏమొస్తుంది అనుకుంటున్నారు? ఆంధ్రాలో, తెలంగాణలో, ఓవర్సీస్ లో అన్నిట్లో 31st బ్యాంక్స్ ఫస్ట్ చూడు. అంటే నేను రాజకీయం గురించి అడుగుతున్నా. నాకు ఈ బయట రాజకీయం గురించి తెలియదు కానీ ఈ సినిమాలో నా రాజకీయం ఒకటి ఉంది. లంకల రత్నం వస్తాడు. చూడు, ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో రాజకీయాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ఈ సినిమాలో రత్న చేసే రాజకీయం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది కూడా మిస్ అవ్వకండి, ఓకేనా? ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, అది ఏంటి గోదావరిలో మాత్రమే చూడాలనే? ఇప్పుడు డీజేటీలో అంటే డీజేలు ఒక్కనే చూసారా? అంటే ఇప్పుడు ఏమంటే మొత్తానికి గోదావరిలో ఫుడ్ అందరికి ఎలాగైతే నచ్చిద్దో మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అందరు ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ అంతేనా? సో మా సినిమా తీసినాము, మసాలా సినిమా తీసినాము ఒప్పుకుంటా, బట్ ఇది మెక్సికన్ స్పైస్. ఇది లైక్ ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఆల్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ కల్చర్స్ అండ్ ఇప్పుడు ఉండే టీనేజర్స్ కి వాళ్ళకి కూడా సడన్ గా మనకు ఒక కంప్లైంట్ ఉంటుంది చూసినావా, ఇంకా అట్లా పాత టైప్ లో తీస్తున్నారు ఏంది కమర్షియల్ సినిమాలు అనేటోళ్ళకి ఫ్రెష్ గా ఫీడ్ చేసేది. మొన్న బాలయ్య గారు కూడా నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఫోన్ లో అదే, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని. దానికి ఐ గెస్ బాగా హెల్ప్ అయింది మన ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ సాంగ్ చుట్టంలో చూసి పోకల్ అనేది ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఈవెన్ మా షోల్లో కూడా కనీసం 2 వారాలకు ఒకసారి ఎవడో కూడా ఆ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము, బ్యాక్గ్రౌండ్ లో ఆ సాంగ్ రావడము, ఎడిటింగ్ చేసేటప్పుడు ఇలాంటి బాగా వాడుతున్నారు ఆ సాంగ్. హైలైట్ ఏంటంటే చేతు కథ వినిపించిన తర్వాత ఫోన్ లో పాట కూడా రెడీ ఉండదు. ఫస్ట్ కథ ఓకే, ఫస్ట్ మన అకౌంట్ ఇదేదో మన అకౌంట్ లో పడే పాటలాగా ఉంది, అదొకటి అనిపించేసింది. సో మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది, ప్రతి సినిమాలో సాంగ్ ఉంటుంది. సో ఆ ట్రాక్ రికార్డ్ తప్పకుండా మళ్ళీ రెడీ ఉంది. నువ్వు ఇందాక కథలు అన్నావు కదా, నిన్ను సాంగ్లు కూడా ఎత్తుకుంటూ వస్తాయి. ఇందులో మొత్తం మోగిపోద్ది, ఏ మాట కా మాట మీకంటే ఎక్కువ ఆయేషా కన్నా ఎక్కువ మంచి మిమ్మల్ని నిజంగా నేను కూడా పడుచుకోవాలి, ఆడియన్స్ ఏమో కానీ సెట్ లో తిరుగుతుంటే నేను ఒక పనికిరాని తిరుగుతున్నట్టు. ఆ రోజు ఆల్మోస్ట్ సెట్ లో ఒక 500 మంది మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అయితే ఎవరైతే అందరూ అంతమంది డాన్సర్లు అంతమంది ఉన్నారు కదా. సెట్ లో విశ్వక్ ఖాన్ ఉన్నాడు, ఆయేషా ఖాన్ ఉంది, అందరి చూపు ఆయేషా ఖాన్ మీదే ఉంది. అంటే నేను ఎగ్జాక్ట్ చెప్పడం కాదు కానీ విశ్వక్ సేన చూపు కూడా ఆవిడ మీద. అదేమో కానీ నార్మల్ లంచ్ బ్రేక్ అంటే రే రండ్రా ఎప్పుడు బ్రేక్ ఇస్తారని వెయిట్ చేస్తారు, బ్రేక్ ఇస్తే అప్పుడే ఇచ్చారు స్థాయికి వెళ్ళిపోయారు. ఆ సాంగ్ షూటింగ్ రోజు మాత్రం ఏ మేనేజర్ వచ్చి ఎవరు డోరు కొట్టలేదు, ఎవడంతా రెడీ. లియన్ స్టూడియో బ్యానర్ మీద ఎంఎస్ మంజూర్ సమర్పణలో గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించిన చిత్రం వెపన్. ఈ చిత్రంలో సత్యరాజ్, వసంత్ రవి, తాన్యా హోప్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఇటీవల హైదరాబాద్ లో నిర్మించారు. అందరికీ నమస్కారం. నేను టాన్యా హోప్. ఈరోజు ఫుల్ వెపన్ టీమ్తో ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్లో భాగమైనందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. సత్యరాజ్ సార్, రాజీవ్ మెనన్ సార్, వసంత్ రవి, రాజీవ్ పిల్లై, మా డైరెక్టర్ గుహన్ సార్, వీరందరితో వర్క్ చేయడం చాలా బాగుంది. మా ప్రొడ్యూసర్స్ మంసూర్ సార్, అబ్దుల్ ఖాదర్ సార్కి చాలా థ్యాంక్స్.
వెపన్ ఒక యూనిక్ ఫిల్మ్, చాలా కొత్త కాన్సెప్ట్తో ఉంటుంది. జూన్ 7th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా. My friend told the pen is the real weapon. Not only pen, the mic, media, everything is a weapon for everybody's life. For example, now the election is going on, MP election. So many weapons are going to create one weapon. That weapon is the Prime Minister. So each and everybody is a weapon, in fact, in life. Always I am speaking in Telugu only. Andariki namaskaram. This Tanya Hope is really great. I asked her, what is your mother tongue? She told me English. What English? She is Anglo-Indian. One artist, Ranjini, acted with me in Varathapadada Valibar Sangam. I asked her, what is your mother tongue? Telugu? No, sir. Malayalam? No, sir. Hindi? No, sir. What is your mother tongue? English, sir. English? No, sir, I am Anglo-Indian. So like that, now medias are so wide. I am very happy in Bahubali, they made animation. So this Bahubali, all characters, Kattappa, it will go on in like Spider-Man and this Spider-Man, Batman, Superman kind of thing. No, it's a very after the people we can passed away, but the character still alive. Like that, this is also a superhuman saga character. This weapon. If this film clicks, I always use the word if, because life is nothing but if, suppose, maybe, that is life. But definitely I have the hope that that film is going to be a very big hit and it create a new trend, because Superhuman Saga is a very good platform for the superstars. This Superhuman Saga kind of films becomes hits. It's a very good thing for. వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియన్స్ కు దగ్గరైన హీరో విజయ్ ఆంటోనీ తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన లవ్ గురు సినిమా తెలుగులో మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి లలిత, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పోయటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో తుఫాన్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. తాజాగా తుఫాన్ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో రిలీజ్ చేశారు. సమ్మర్లో చెప్పులు లేకుండా ఉన్నారు, ఏంటి సార్ అది? Just like that, sir. Before, I think 8-9 months back, I removed my chappal one day and walked with my bare feet, and I felt nice. It is giving me so much peace, confidence, and I'm feeling good after removing my chappal. I don't know what is happening in me. But I'm feeling good. That's బట్ సమ్మర్ అండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. It'll be a nice feeling, sir. You also try tomorrow. Seriously, I'm telling you. Okay. You'll be able to bear your pain only to this much. After that, you'll always find a cool place. It is good for your health also, for some reason. నేను అనుకున్నాను నెక్స్ట్ మళ్ళీ మీరు బిచ్చగాడు 3 ఏమైనా చేస్తున్నారో దానికి. Nothing like that, sir. Generally, for lifetime, I have decided to be like this. నెక్స్ట్ అంటే బిచ్చగాడు 3 ఉందా సార్? Yes, sir. 2026 summer. Yes, sir. ఓకే. సో టైటిల్ తుఫాన్, అంటే మంచి జూన్ ఎండ్ అంటున్నారు కదా? Yes, sir. Yeah. అండ్ అంటే వర్షాకాలంలోనే తుఫాన్ అంటే నాకు తుఫాన్ అంటే గుర్తు వచ్చేది KGF 2లో తుఫాన్ సాంగ్. సో ఆ టైటిల్ పెట్టడానికి ఏం రీజన్ ఏంటి సార్? The hero is a very powerful character, and you will not be able to understand what he is going to do in the next scene. And I think he will be the right person to explain why he kept that name, Tufan.
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా సత్యభామ. నవీన్ చంద్ర, అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఔరమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. ఇక జూన్ 7న సత్యభామ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఇటీవల మీడియా సమావేశం ఏర్పాట్లు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ మూవీకి నేను ఫస్ట్ నుంచి రైటింగ్లో ఉన్నానండి. అండ్ నా మూవీ కూడా రైటింగ్ ప్యారలల్గా చూసుకుంటున్నాను. అండ్ సుమన్ అప్రోప్రియేట్ అనుకున్నాము. తను ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతున్నాడు. సో దట్స్ ద రీజన్. పెద్ద రీజన్ ఏం లేదండి. అసలు గారు మీరు అంటే ఆడియన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో ఒక చందమామ లాగా ఉన్నారు. ఆ చందమామకి ఒక కాప్ లుక్, ఒక పోలీస్ యూనిఫామ్ వేసినప్పుడు మీలో ఫీలింగ్ ఏంటి? నాకు ఫీలింగ్ చాలా నచ్చింది. I thoroughly enjoyed myself beating people up. Very much. Idi oka addiction. And I will surely be doing more action films. సో ఓకే, అంటే మీరు కాప్ డ్రెస్ చేశారు, ఒక ఏసీపీగా ఒక సత్యభామ క్యారెక్టర్ కనబడుతున్నారు. సో దాని వెనకాల ఒక బలమైన కథ, ఒక ఎమోషనల్ జర్నీ ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఆడియన్స్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం కాజల్ ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా ఒక ఏసీబీగా యాక్ట్ చేయడమే కాకుండా దాన్ని ఇంటెన్స్ ఏ విధంగా తీసుకున్నారు, ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్కు ఇస్తున్నారు? Yes, definitely. సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీలో షీ హ్యాస్ అ బిగ్ జర్నీ. She also has her professional front, she has her personal front. ఇది రెండు తనకి చాలా important, and the audience will be able to see that how a woman is balancing both and how both are of primary importance, yet there's no compromise on any side. అంటే ట్రైలర్ టీజర్ చూసినట్లయితే ఇది ఒక సైబర్ క్రైమ్ నేపథ్యంగా, ఒక గేమింగ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ఒక కథగా చూస్తే అర్థమవుతుంది. సో మనకు చాలా వరకు పబ్జీ లాంటి గేమ్స్ ఇవన్నీ వచ్చాయి. దానిలో ఎంతోమంది యంగ్స్టర్స్ అంటే యంగ్ పీపుల్ ఎంతమంది బాధితులయ్యారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని ఆ పాయింట్ ఏమన్నా టచ్ చేస్తూ ఉన్నారో, దాన్ని ఎలా చూపించబోతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు. ఓకే, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ది ఆన్సర్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ ఐ కాంట్ థింక్ యాజ్ వెల్. నో ప్రాబ్లం. Yes, gaming is a very important point in our movie, and ఇది చాలా క్లియర్గా డైరెక్టర్ గారు చూపిస్తారు. And so we spoke to a lot, మన రీసెర్చ్ టైంలో we spoke to a lot of very big dignitaries, very big cops, and they told us real life stories of how nowadays crime is being done through various technology, through different sorts of technology. E point really struck with us, and we felt idi chala important. We need to tackle this also as a part of our movie. Anta cinema e point kaadu, kani e point cinema lo chala important. And we have shown gaming through virtual reality. We have shown how a lot of stuff is done through gaming, and how basically our police is tackling that in a very realistic manner. Research tarvata. So I'm very happy that this point is raised by you. Thank you. అంటే ఇన్ని రోజులు మీరు హీరోయిన్గా సాంగ్స్, డ్యాన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ని రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్లో ఉండేవాళ్ళు. మీరు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? డిఫరెన్స్ ఆఫ్ కోర్స్ ఉంది అండి, బికాస్ ఇట్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ అ మూవీ లైక్ దిస్.
a movie like this requires you to change your perspective, requires you to change your commitment. And I think commitment is of prime importance. And of course, in the future, if I do get offers which are of such strong, impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. అంటే యాజ్ ఎ యాక్టర్స్గా ఐ మీన్ హీరోయిన్గా బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? యాజ్ ఎ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివే చేయాలి అని? I don't know what you mean by limits, but I had my limits even before I got married. And no, marriage has not really made a difference in my choice of cinema or in my professional life. In fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. Thank you, ma'am. So good to see you in action films actually. Thank you. Yes, అంటే కాజల్ గారు ఇందాక మీరు అన్నారు ఎందుకు నేను ఫైట్ చేశాను, నేను ఎక్సైట్ ఫీల్ అయ్యానని. ఇప్పుడు దాకా మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా హీరోస్ ఫైట్ చేస్తుంటే వై డోంట్ ఐ గెట్ దట్ ఛాన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? Exactly. You hit the nail on its head. Exactly. I've always felt like this. And I've always wanted to do a full-fledged action movie. And now this is my Bond moment. సూపర్ సూపర్ రియల్లీ అందరూ చెప్తున్నారు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. రియల్లీ యు ఆర్ ఏ సచ్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ హీరోయిన్స్. Thank you so much. కాజల్ గారు, హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు? ఎవరి క్యారెక్టరైజేషన్ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies. And it's not fair for me to say that, oh, this one is a perfect cop. They've all done it with full respect to them. They've done a great job. And now, after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person. ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు? ముగ్గురులో సత్యభామగా చెప్పాలి. Takkar kadu, I think that there should be a cop universe. And we all should be cops together. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.